హాయ్ అండి. మీ పేరు? మానస. మానస. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. ఎందుకు నబిల్ మీ ఫేవరెట్? ఆయన తెలంగాణ ఫ్రమ్ వరంగల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. విన్ అవ్వాలని ఆయన పట్టుదల, ఆయన గేమ్, ఆయన స్ట్రెంత్ చూసి నచ్చారు. సో ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. అంటే వరంగల్ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే తనకి, సో మీకు తెలిసే ఉంటది. అందులో చాలా ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ అనేవి తను అప్లోడ్ చేయడం అనేది అని ఎంటర్టైన్ చేస్తుండే. బట్ ఇందులోకి వచ్చినాక ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది కదా, ఎందుకని? ఇంకా గేమ్ అన్నప్పుడు కొన్ని అందరు ఉన్నప్పుడు కొంచెం భయము అని ఉంటాయి కదా, అనిపిస్తుంది అనుకుంటారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నబిల్ గేమ్ చాలా డౌన్ అయిపోయింది అని అంటున్నారు. మీకు అలా అనిపిస్తుందా నబిల్ గేమ్? అదేం లేదు, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో ఉన్న కాన్సెప్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? అంటే కొత్త కంటెస్టెంట్, ప్రీవియస్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి ఆడిపించడం కొంచెం ఫన్ ఉంది, కొంచెం అన్లిమిటెడ్ అని అంటున్నారు. మంచిగా ఉంది గేమ్. అంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, దీంట్లోకి తీసుకొచ్చి చూపించడం, ఎంటర్టైన్ అవుతున్నారు ఆ కాన్సెప్ట్ లో? అవుతున్నారు, చాలా మంది అవుతున్నారు. ఓకే. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్, ఈ సీజన్ ఉన్న కంటెస్టెంట్స్ కానీ గేమ్స్ అండ్ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. అంటే ఆ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఉన్నారు అనిపిస్తుందా? ఇప్పుడున్న సీజన్ లో కంటెస్టెంట్ స్ట్రాంగ్ అనిపిస్తుంది? ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే కదా, అట్లని చెప్పలేము. కాకపోతే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అంటే ఈ సీజన్ మొత్తంలో మాస్క్ వేసుకొని ఎవరు ఆడారు అనిపిస్తుంది? నాకు ఐ థింక్ నాకు పేరెంట్ ఆడుతున్నారు అనిపిస్తుంది. ప్రేరణ ఇప్పుడు టాప్ 5 లో ఉంది కదా, మరి మాస్క్ ఎలా కనిపిస్తుంది? ఆమె స్ట్రాటజీతో ఆడుతుంది కాబట్టి టాప్ 5 వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఓకే. సో ఇంకా మాస్క్ జెన్యూన్ గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? జెన్యున్ గా నిఖిల్ అనుకుంటున్నాం. నిఖిల్ ఇంకా విష్ణుప్రియ అనుకున్నా కానీ తను ఎలిమినేట్ అయిపోయింది. అంటే విష్ణుప్రియకి మొత్తం పృథ్వీ ఫోకస్ ఉంది, గేమ్ లేదు అని అన్నారు కదా, మీకు అలా అనిపించలేదు? అట్లేం అనిపించలేదు. సో విష్ణుప్రియ, రోహిణి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, చేయలేదు. ఎందుకని? ఏమో తెలియదు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వీక్లీ ఓన్లీ 1 వీక్ కి 1 మెంబర్ అని. అంటే రోహిణి ఉంటే బాగుండేదా, విష్ణుప్రియ ఉంటే బాగుండేదా? విష్ణుప్రియ ఉంటే బాగుండేది అని. ఓకే. ఎందుకు విష్ణుప్రియ ఉంటే ఏమైనా చేంజ్ చేస్తుంటారు? ఏమో తనకి ఫాదర్ సపోర్ట్ లేదు, వాళ్ళ మదర్ ఒక్క ఆమెనే, ఆమె ఒక్క ఆమెనే ఓన్ స్టాండ్ తో వచ్చింది కదా, ఆమె గెలవాలనుకుంటే. కానీ బ్యాడ్ లక్ వెళ్ళిపోయింది కదా. ఓకే. సో గౌతమ్ కి లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అలానే ఉన్నాడు గౌతమ్? కొంచెం కోపం తగ్గినట్టు అనిపిస్తుంది. అశ్వత్థామ 3.0 చూపిస్తా అన్నారు కదా, చూపించాడా? లేదు, చూపించలేదు. సో టాప్ 3 లో తను ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు, చేయట్లేదు. టాప్ 3 లో ఎవరు ఉంటారు? టాప్ 3 నాకు తెలిసి నబిల్, నిఖిల్ అండ్ పేరణ అనుకుంటున్నాను. ప్రేరణ ఎందుకు టాప్ 3 లో ఉంటది? మాస్క్ అన్నారు కదా. మాస్క్ అన్నాను కానీ తన గేమ్ అంతే ఆడుతుంది కదా, స్ట్రాటజీతో ఆడుతుంది కాబట్టి గెలుస్తుందేమో అని ఒక థాట్ ఉంది. అవినాష్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? అవినాష్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం ఓకే, కానీ గేమ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ డౌన్ అవుతుందని అనిపిస్తుంది. అంటే అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఓకే, మరి గేమ్ కూడా లేదు కదా, టాప్ 1 లో ఉన్నాడు, మరి విన్నర్ రేస్ లో ఉంటాడు ఇంకా? మేబీ ఉండొచ్చేమో, ఎవరికి తెలియదు. విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ ఎవరు అవుతారు? మేబీ విన్నర్ అయితే నబిల్ అనుకుంటున్నాను, రన్నర్ నిఖిల్ అనుకుంటున్నాను.